తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ఆయన ఇవాళ జగన్తో భేటీ అయ్యారు. తాజాగా వైసీపీలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్తో కలిసి లోటస్ పాండ్లోని జగన్ నివాసంలో సమావేశమయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మూడిట్లో కూడా బ్రిడ్జిలు కట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గాని ముఖ్యమంత్రి గారు గాని అక్కడ సంబంధించిన ఎవరైనా పేపర్లు గాని నేను ప్రతిసారి ఒక నేషనల్ యావరేజ్ పార్లమెంట్ లో పర్ఫార్మెన్స్ అందరికి 70%, నాది 69%. ఆంధ్ర యావరేజ్ పర్ఫార్మెన్స్ 39%. నా గురించి ఎవరికి పార్లమెంట్ లో తెలియదు. ఏ ప్రతిలో ఏంట్లో రాయరు. అన్నిటికన్నా అటెండెన్స్ ఎక్కువ 97% అటెండెన్స్. నాకు పర్సనల్ గా అచీవ్మెంట్ చేసింది 2000 crores, 100 crores సిఎస్ఆర్ ఖర్చు పెట్టాను. నా గురించి ఎవరు ఎక్కడ ఏం మాట్లాడరు. ఇది కుల విచక్షణే. నేను దళితుని కాబట్టి నా గురించి ఎక్కడ రానివ్వకుండా జాగ్రత్త పడ్డాను. ఇది కేవలం నా పర్సనల్ అచీవ్మెంట్. ఒక దళితుడిగా అంబేద్కర్ ఫాలోవర్ గా నేను చేసింది ఇది. కానీ కుల విచక్షణ అంతా గట్టిగా ఉందంటే తెలుగుదేశం పార్టీలో ఈ రోజు చెప్పాలనుకుంటే రైల్వే గురించి కానీ నేను సాధించిన విషయాలు కానీ పార్లమెంట్ లో మాట్లాడిన విషయాలు కానీ ఖర్చు పెట్టిన సిఎస్ఆర్ కానీ ఒక మచ్చ కూడా లేకుండా ఇసుక కానీ మట్టి కానీ తిన్న ఒక ఉదాహరణ కూడా లేదు దగ్గర. అయినా ఇసుక కానీ మట్టి కానీ ఎక్కడ తినలేదు. ఏ గడ్డి కరవలేదు ఇంతవరకు. కరవను కూడా. అంటే మచ్చలేనిగా వ్యక్తిగా నేను బతుకుతుంటే నా గురించి ఎక్కడ చెప్పకోకుండా చివరి రోజులో వచ్చి మీరు వెళ్ళిపోకండి, మీకు చీఫ్ మినిస్టర్ పదవి ఇస్తాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాం ఒక నెలకి. ఎలాగో ఉండదు కదా నెక్స్ట్ ఒక నెల కోసం. ఆయన ఇష్టం అండి. ఆయన ఏదో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఏదో మాట్లాడుతుంటారు రాజకీయంగా ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాట్లాడింది అని ఉట్టిదని ఈయన చేసిందంతా ఏం లేదని తెలిసి ప్రజలు తెలుసుకున్న రోజులు ఇంకంతా నెల ఒక మాట్లాడితే మాక్సిమం 2 నెలలు ఉంటాయి. 2 నెలల్లో మ్యాసివ్ మ్యాండేట్ అంటారు. దీన్నే ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటారు. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే 175 కి 175 వచ్చేస్తేనే అది కాన్ఫిడెన్స్. రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అనేది పదే పదే చంద్రబాబు చెప్తున్నట్టు వాదన. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అడ్డు అంటే రాష్ట్ర అడ్డులో అవినీతి కూడా ఉందండి. అది వరకు ఆపుకుంటున్నాం. డెఫినెట్ గా ఆయన ఆపుతున్నాడు. అభివృద్ధిలో చాలా అవినీతి కూడా ఉంది. సో ఇటువంటి అవినీతి ఏంటనేది ఆపుతున్నాడు. అది అభివృద్ధి అంటే నేను ఒప్పుకోను. అధికారుల బదిలీలో కుల వివక్షత చూపిస్తున్నారనేది కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి ప్రభుత్వం మీద. మీరు కూడా గతంలో ఒక అధికారిగా ఉన్నతాధికారిగా కూడా పనిచేశారు. ఏమనిపిస్తుంది 4 సంవత్సరాల? గట్టిగా ఉందండి. చాలా గట్టిగా ఉంది. అదంతే. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను మీకు. మీరు రాస్తారో లేదు నాకు తెలియదు, మీరు చెప్తారో లేదు తెలియదు. కానీ పార్లమెంటులో పుస్తకం చూడకోకుండా కాగితం చూడకుండా మాట్లాడే ఏకైక దమ్మున్న వ్యక్తి రవీంద్రబాబు. నా కొలీగ్ ఉన్నాడు, అడగని చెప్తా. ఏకైక దమ్మున్న వ్యక్తి. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏ సబ్జెక్ట్ అయినా సరే చూడకుండా ఒక 10 నిమిషాల్లో తయారై మాట్లాడే దమ్మున్న వ్యక్తి రవీంద్రబాబు. కానీ ఎవరన్నా ఇంకొక సామాజిక వర్గం అయినా ఒక పుస్తకం తీసుకొచ్చి 10th క్లాస్ కుర్రోళ్ళకి స్టేజ్ ఎక్కి లేదా బెంచ్ ఎక్కి చదువుతుంటే మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ నరేంద్ర మోడీ అంటే విజయవాడ నుంచి గుంటూరు వరకు ప్రొసెషన్, తెలుగుదేశం పార్టీ మీద ప్రొసెషన్. ఒక ఆయన నిలబడి అబ్బా ఏమి హాలీవుడ్ యాక్టర్ చేసేవరా అని అంటే ఆయన పట్టుకుని విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి దాకా ప్రొసెషన్. ఇది కుల విచక్షణ కాదా? దళిత విపక్షం కాదా? ఇది దళిత యొక్క పక్షపాతం కాదా? ఇది దళితుని మీరు కించపరచడం కాదా? ఒక దళితుని కాబట్టి నన్ను తొక్కుపెట్టారు తెలుగుదేశం పార్టీలో. మీరు కావాలంటే నేను చెప్పిన వెరిఫై చేయండి. నా పర్సంటేజ్ 95-97% అటెండెన్స్, పెర్ఫార్మెన్స్ 67-69%, ఆంధ్ర యావరేజ్ 36%, సిఎస్ఆర్ అమౌంట్ 100 crores, రైల్వే సాధించి 2200 కోట్లు. ఇవన్నీ సాధిస్తే నా గురించి ఎవరికైనా తెలుసా? ఈ రోజు వరకు మీరు నన్ను ఎప్పుడైనా చూసారా? చూసినా మాట్లాడరు, మాట్లాడినా చెప్పరు. ఎవరన్నా చదివితే వెంటనే హెడ్లైన్ చేస్తారు. నిజం ఎప్పుడు కాంట్రవర్సీ? నిజం ఇప్పండి. ఇప్పుడు అమలాపురం లాంటి ప్రాంతాల్లో ఉత్తరగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు అరెస్టులు అయ్యి జరిగినప్పుడు మీరు ఓపెన్ గానే ఖండించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి సామాజిక వర్గానికి ఈ రోజున పరిస్థితి ఏంటంటే సామాజికంగా కాదండి, ఆర్థికంగా రాష్ట్రం చాలా కుంటుపడిపోయిందండి. అన్ని సామాజిక వర్గాలు దెబ్బతినేసేయండి. ఒక సామాజిక వర్గం